లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన గారి వరలక్ష్మి రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనూ గోరోచరి కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలల నిజం ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ వెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు మెరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు మహిళా దినోత్సవానికి. కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు మెరిసే. అందరికీ నమస్కారం. నా పేరు వాసవి బండారు, హైదరాబాద్ నుంచి. ఆ అమరావతి ఆ అంగన సౌందర్యహరి 2024 ఛాలెంజ్కు స్వాగతం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మా సింహద్వారం అండి. గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు. గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసి మామిడాకుల తోరణాలు కట్టి తులసమ్మకు పూజ చేస్తే ఇంట్లోకి క్రిమికీటకాలు ప్రవేశించకుండి ఇంట్లో వారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో స్త్రీ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంది. ఈ రంగము గలదు ఆ రంగము గలదు అని సందేహము వలదు. ఏ రంగం అయినా స్త్రీ తన చాణిక్యతను సాధిస్తోంది. అలనాటి రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ధైర్య సాహసాలను, మదర్ తెరిసా నుంచి సమాజ సేవను, ఈనాటి కిరణ్ బేడి ఇటువంటి వారి ప్రతి మహిళ దగ్గర నుంచి మనము ఆదర్శప్రాయంగా తీసుకోవచ్చు. నా జీవితంలో ఇద్దరు మహిళలు ఆదర్శప్రాయాలు. ఒకటి మా అమ్మ. నేను ఒకనొకప్పుడు ఒడిదుడుకులో మునిగిపోయి ఉన్నప్పుడు మా అమ్మ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ నేర్పుతో నేను ప్రతి దానిలోనూ విజయం సాధిస్తున్నాను. రెండవది నా కడుపున పుట్టిన నా కూతురు. మా ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా అమ్మ ఇదిగో సలహాని ఇస్తూ నేనున్నాను అని భరోసాని ఇస్తుంది. ఇంటికి దీపం ఇల్లాలు, కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే నినాదాలతో స్త్రీని గౌరవిస్తారు. కుటుంబ వ్యవస్థ బలీయంగా ఉండటంలో మహిళ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సుఖం, దుఃఖం, ప్రేమ, అనురాగం, అనుబంధాలు, ఆత్మీయతలు ఇవన్నీ కలిసిన అద్భుత ప్రపంచం కుటుంబం. మన సంప్రదాయ భారతీయ సమాజానికి పటిష్టతను, దృఢత్వాన్ని అందిస్తున్న శక్తి, శతాబ్దాలుగా మన అందరినీ కలిసికట్టుగా ఉండేలా చేస్తున్న శక్తివంతమైన బంధం కుటుంబం. కానీ ప్రపంచం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ మార్పు కుటుంబాలపైన ఎంతో ప్రభావం చూపిస్తుంది. చిన్న చిన్న గొడవలకే పెళ్ళైన 3 నెలలకే 6 నెలలకే విడిపోతున్నారు. భార్య భర్త అనేవారు బండికి 2 చక్రాలు లాంటి వారు. 2 చక్రాలు ఒకటే దాటిగా నడుస్తేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే వ్యవస్థ బాగుంటే రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది, పురోగతి తెలుస్తుంది. అలా కాకుండా ఇప్పుడు 3 నెలలకి 6 నెలలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంట్లో రామాయణం వంటి కథలను చెప్తూ ఉండాలి. సీతారాములు సాక్షాత్తు లక్ష్మీ విష్ణువులు, కానీ మానవ జన్మ ఎత్తి మనిషి అనేవాడు ఎలా జీవించాలి, పితృవాక్య పరిపాలన అంటే ఏంటి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా మెలగాలి, సోదరులతో ఎలా ఉండాలి అనేది మనకు రామాయణం స్పష్టంగా తెలుపుతుంది. ఒక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాళ్ళు పెళ్ళిడికి వచ్చినప్పుడు అసలు పెళ్ళి అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, వ్యవస్థ అంటే ఏంటి, ఒకరితో ఒకరు జీవితాంతం ఎలా కలిసి ఉండాలి, ఒడిదుడుకులు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి, వీటిని ఎలా అధిగమించాలి అని పిల్లలకు మనం ముందుగానే వారికి చెప్పి తయారు చేయాలి. కుటుంబం అనేది ఒక గొడుగు వంటిది. గొడుగు ఎలా అయితే ఎండ నుంచి వాన నుంచి మనకు రక్షణ కల్పిస్తుందో కుటుంబం అనేది మనకు ఏ కష్టంలో వచ్చినా కూడా మనకు సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలోనే మా చుట్టాల్లో ఒకరికి కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది. 2 కిడ్నీలు ఆ అబ్బాయికి చెడిపోయాయి. ఆ కుటుంబంలో వాళ్ళన్నే కాదు, వాళ్ళ తండ్రి తల్లి ప్రతి ఒక్కరూ నేను ఇస్తాను అన్నారు. కానీ వయసు అయిపోయిన తల్లిదండ్రులు కిడ్నీలు తీసుకుంటే అంత ఉపయోగం ఉండదు అని చెప్పేసరికి వాళ్ళ తమ్ముడు, అతనికన్నా చిన్న వయసు, అంతా 40 సంవత్సరాలు కూడా ఉండవు, అతను వాళ్ళ అన్నకి కిడ్నీ ఇచ్చారు. ఇదే మనకు బయట ప్రపంచంలో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరైనా ఇంత ధైర్యంగా సహాయం చేయగలరా? ఆరోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా నేనున్నాను అని ముందుండి నడిపించేది కుటుంబం. వసుదైవ కుటుంబం సాధించాలి అంటే అది ఒక మహిళ వల్లే సాధ్యం. ఆడపిల్ల తన పుట్టింట్లోనూ అత్తవారింట్లోనూ ప్రేమారాగాలతో మెలిగి తన వాళ్ళ యొక్క ఆరోగ్య బహుభాగాలను చూసుకుంటుంది. పిల్లలని తగిన రీతిలో పెంచితే ఈ సమాజం సుశ్యామలమవుతుంది. అమరావతి ఛానల్ వారి ఈ కాంటెస్ట్ వల్ల ప్రతి ఇంటికి ఈ సంవత్సరం ఉగాది ముందుగానే వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. చిలుపచ్చ మామిడి దోరణాలతోనూ, పూబంతుల సువాసనలతోనూ, ఇల్లు అలంకరణలతోనూ ఉగాది మన గుమ్మానికి ముందుగా వచ్చేసినట్టుగా అనిపిస్తోంది. మరి ఒకసారి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన అమరావతి ఛానల్ వారికి ధన్యవాదాలు.